నా పేరు డాక్టర్ కోతరవేణి తిరుపతి యాదవ్, మాది కరీంనగర్. ఈ దేశ మూలవాసులైనటువంటి గొల్లలు ఈ దేశంలో ఉత్పత్తి కులాలలో ముఖ్యమైనటువంటి కులం గొల్ల కులం. ఇంత పెద్ద గొల్ల కులంలో నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులు, మా అమ్మ గోదమ్మ, మా అయ్య కోచాలు, అదేవిధంగా నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులందరికీ పేరు పేరున ఈ సభ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. మరి నేను గొల్లగట్టు జాతర చరిత్ర అనేటువంటి పుస్తకం రాయడం జరిగింది. నేను ఎక్కడో కరీంనగర్లో పుట్టి ఇక్కడ ఈ యొక్క పుస్తకం రాసిందంటే దానికి కారణం పెద్దగట్టు పైన తొలుత వెలిసినటువంటి లింగమంతుల స్వామి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన. మరి ఇటు పెద్దగట్టు అటు గొల్లగట్టు ఈ పెద్దగట్టు గొల్లగట్టు ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో ఒకప్పుడు మనం పరిపాలన చేసినాం. మరి ఆనాడు పరిపాలన చేసినటువంటి వాళ్ళం, ఆనాడు శాసించే దశలో ఉన్నటువంటి వాళ్ళం ఈరోజు కొంత వెనుకబడుతున్నాం. ఒక రాజకీయంగానే కాకుండా విద్యాపరంగానే కాకుండా అనేక రకాలుగా వెనుకబడుతున్నాం. మరి ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటిదని ఇలాంటి చరిత్రను ఎందుకు రాయద్దు అనేటువంటి ఆలోచనతోటి మీరు చేసినటువంటి ఈ చిరు ప్రయత్నమే గొల్లగట్టు జాతర చరిత్ర. మరి ఏ జాతికైతే చరిత్ర ఉండదో ఆ జాతి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా, మరి ఆ జాతి నా జాతి ఏ పుస్తకాల్లో చూసినా కూడా నేను చదివిన రోజులు ఎక్కడ కూడా నా జాతి చరిత్ర కనబడతలేదు. కాబట్టి నా జాతికి ఎంతో చరిత్ర ఉంది, కానీ మాటల రూపంలో ఉంది, కథల రూపంలో ఉంది, కానీ అక్షర రూపంలో లేదు. ఆ మాటల రూపంలో ఉన్నటువంటిది ఆ తల్లి కాలం నుండి కూడా వీరులను పూజించేటువంటి సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తుంది ఈ గొల్ల జాతి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ జాతరలో చూడండి, మనం తినే తిండి కనబడుతుంది, మనం కట్టుకునే బట్ట కనబడుతుంది. ఈ గుడి యాదవులదే, గుడిలో ఉన్న దేవుడు యాదవుడే, గుడిలో ఉన్నటువంటి పూజారులు కూడా యాదవ బైకాని గొల్లలే. మరి ఇదంతా మనదే. ఈ సాంప్రదాయాన్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చూడండి, గజ్జల లావులు ఎవరేయరు, మన గొల్ల వాళ్ళే వేస్తారు. బేరీలు ఎవరు కొట్టరు, మన గొల్ల వాళ్ళే కొడతారు. కటారులు ఎవరెత్తారు, మన గొల్ల వాళ్ళే ఎత్తుతారు. అక్కడ చూసేటువంటి ప్రతి సంఘటన కానీ, జాగిలాల ఓసుడు కానీ, ఇంకా అక్కడ చేసేటువంటి ప్రతి పండుగ, ఆ దిబ్బం గుడిపడం కానీ, ఆ యొక్క బోనాలు సమర్పించడం, రాసి బోనం అని, సందవసర బోనం అని, అలాంటివన్నీ కూడా మన గొల్ల సాంప్రదాయాల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మనదే. పూర్తిగా జాతర ఎవరెన్ని కుట్రలు చేసిన గొల్లలనే, అది గొల్లగట్టు జాతరే. అది దాన్ని మనమందరం కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క గొల్లగట్టు జాతరను పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గొల్లగట్టు అభివృద్ధికి ఏం చేయాలనేటువంటి కొన్ని సలహాలు నేను చూశాను అందరి దగ్గర వెళ్ళినప్పుడు. మరి ఆ గొల్లగట్టు అనేటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇది ఒక గొల్లల జాతరే కాదు, సకల జనుల జాతర కాబట్టి, తెలంగాణలో ఉన్నటువంటి అందరూ వస్తున్నారు కాబట్టి దీన్ని రాష్ట్ర పండుగ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గొల్లగట్టును పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి. ఆ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసినట్లయితే ఇంకా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంత గొల్లగట్టు చుట్టూ ఒక 3 వైపుల దారి ఉన్నది, ఇంకొక వైపు దారి లేదు. కాబట్టి ఆ గొల్లగట్టు చుట్టూ గిరి ప్రదక్షిణ చేసుకున్న యాదవ భక్తులు బండ్లు దింపుకోవడానికి గిరి ప్రదక్షిణ చేసుకునే విధంగా ఒక రోడ్డు వేయవలసినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా కూడా జాతర రాగానే తాత్కాలికమైనటువంటి సౌకర్యాలు పెడుతున్నారు. తాత్కాలికమైనటువంటి సౌకర్యాలు పెట్టకుండా శాశ్వతమైనటువంటి సౌకర్యాలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మంచినీరు, తాగునీరు కానీ, అక్కడ విద్యుత్ కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి పరచవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ జాతరకు రెండు వైపుల రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్డును అభివృద్ధి చేసుకుని ఆ రోడ్డు ఇరువైపుల భవన సముదాయాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతే